నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడలు మానసిక ఉల్లాసంతో ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్సు ధర్నా. ఆశా వర్కర్సు 2022-23 లెప్రసీ బిల్లులు, పల్స్ పోలియో ఎన్నికల రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండు. నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమం. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామ సర్పంచులు కృషి చేయాలని మంత్రి పిలుపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా నేడు డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ ప్రెసిడెంట్ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, డాక్టర్ ఖమ్మంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామ సర్పంచులు కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు మాట్లాడారు. వాళ్ళ మీద అయిపోతే కొంచెం జరుగురే వాళ్ళ మీద మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా బట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం తోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా పనిచేస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రజా సమస్యలు కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ, జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది. గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడినటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో 4 అందుబాటులో ఉండాల్సి వస్తుంది. నేను దయచేసి కోరుతాను కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ, ఏ ఎన్నికలైనా మీ శ్రమతో గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుకుంటా ఉన్నా. మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్తుండే, గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుందని, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి, ఇలా గ్రామాలు బాగుపడ్డప్పుడు, గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం వెలిసినప్పుడు ఇలా దేశం బాగుపడుతుందని బలంగా నమ్మి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు వారి హయాంలో ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు నిధులు విధులు కేటాయిస్తూ స్థానిక సంస్థలు ఏ విధంగా అయితే బలోపేతం చేస్తామో నేడు అదే స్ఫూర్తితోటి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి, సర్పంచ్లకు నిధులు విధులు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఇటీవల గెలిచిన సర్పంచులందరినీ వారిని గౌరవించాలి, వారి కర్తవ్యం వారికి తెలియజేయాలి. ఇలా ఎంతో మందికి రానటువంటి అవకాశం
ఎంతో మందికి రానటువంటి అదృష్టం. గ్రామంలో ఒక్కరే ఉంటారు, గ్రామ ప్రథమ పౌరుడిగా పిలిచే సర్పంచ్ ఉంటారు. ఆ గ్రామంలో రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఏ అధికారాలు అయితే ఉంటాయో గ్రామ స్థాయిలో సర్పంచ్కి అధికారాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడం ద్వారా రోజువారీ కార్యకలాపాలను చురుగ్గా చేయగలుగుతామని, సమాజ అభివృద్ధికి చేయూతనివ్వగలుగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక 45వ డివిజన్లో ఎండి అజీం ఆధ్వర్యంలో ప్రముఖ హాస్పిటల్ సన్ రైజ్ హాస్పిటల్ శరత్, మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య కంటి శిబిరం ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని వారు తెలిపారు. సమాజ హితమై కార్యక్రమాలు చేపడుతున్న అజీం గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని విష్ణు గౌడ్, మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు అరవింద్ తోర్తి, మానకొండూరు మండల ఉపాధ్యక్షులు వార్డు మెంబర్ ముక్కెర సతీష్, తుమ్మల రమేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజితారెడ్డి, అడ్వకేట్ రజనీష్, సంగ్రామ్ సింగ్, మహమ్మద్ ఖైరుద్దీన్, సింగమరాజు, హఫీజ్, రిజ్వాన్, హఫీజ్, సయ్యద్ అమ్జద్, అంజన్ కుమార్ గడ్డం, డివిజన్ నాయకులు మహేష్, ప్రకాష్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు అజీముద్దీన్ ఇక్కడ ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు. సన్ రైజ్ హాస్పిటల్ వారు దానికి ముందుకు వచ్చారు. అట్లాగే మ్యాక్స్ విజన్ ఐ కేర్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మరి యువ నాయకులు ఈ రకంగా సేవా దృక్పథంతో రావడం అనేది చాలా హర్షణీయం. ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ను కూడా నేను ప్రజల కొరకు వెచ్చిస్తాను అనేది నిస్వార్థంగా రావడం అనేది చాలా హర్షణీయం. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా తను ఎన్నో చేసి ఉన్నాడు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో మరి ఎన్నో రకాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సహాయం గురించి. అన్ని రకాల వారికి ఎవరో ఒకరు చేయూతను ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా 45 డివిజన్ ప్రజలు నాకు తెలుసు ఇక్కడ మరి అన్ని రకాల ప్రజలను ఆదరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పార్కులో కూడా మనం చూస్తున్నాం, చాలా సస్యశ్యామలంగా ఎంతో డెవలప్డ్గా ఇక్కడ ఆరోగ్యం దృష్ట్యా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ పార్కు వాళ్ళు కూడా చేస్తున్నారు. రాజీవ్ పార్క్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఒకటి కంటి పరీక్ష మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆల్ఫోస్ వి నరేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్న ప్రజలను ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ముందుగానే ఏదైతే వ్యాధి ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ వ్యాధిని తొందరగా నివారించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నేను ఇక్కడ ఆధార్ అప్డేట్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఒక శానిటేషన్ వాళ్ళకి సిర్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్సు 2022-23 లెప్రసీ బిల్లులు, పల్స్ పోలియో ఎన్నికల రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్సు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పని భారం పెంచినట్టు జీతం కూడా పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు ఒక్కో ఆశా వర్కర్కి 3,000 రూపాయల వరకు రావాలి, ఎందుకు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆశా వర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం వల్లనే పారితోషికాలు పెంచుకున్నాం. ఇప్పుడు బిల్లులు వచ్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తెలియజేశారు. మా మీద అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. ఫిక్స్డ్ వేతనం 18,000, ఇతర డిమాండ్స్ ఇచ్చే వరకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ
సారిక, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, లత, శ్యామల, సరిత, జిల్లా సహాయ కార్యదర్శి సుమ, శ్యామల, ప్రియాంక, రజిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు పెండింగ్లో లెప్రసీ బిల్లులు ఇవ్వాలని, అట్లాగే పల్స్ పోలియో, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెమ్యునరేషన్ ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫిక్స్డ్ వేతనం 18,000, ప్రమాద బీమా సౌకర్యం, మట్టి ఖర్చులు, యూనిఫామ్స్ తదితర బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏఎన్సీ టార్గెట్ వారానికి 2 చొప్పున గర్భవతి నమోదు చేయాలని చెప్తా ఉన్నారు. ఈ టార్గెట్ను వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్ తోటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. కానీ పని భారం పెంచింది. పని భారం పెంచితే పెంచు, నువ్వు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తే ఏ పని చేసేదానికైనా ఆశా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. 2022-23 లెప్రసీ బిల్లులు మాకు పెండింగ్లో ఉన్నవి. ఇప్పుడు మళ్ళా లెప్రసీ సర్వే వచ్చింది, చేయండి అనేసి మా పైన సూపర్వైజర్లు, ఏఎన్ఎంస్ సూపర్వైజర్లు, ఎంఎల్హెచ్బి డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్ను మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు ఇస్తేనే చేస్తాము, లేదంటే చేయమని చెప్పేసి మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఈరోజు ఆశా కార్యకర్తల ధర్నా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ కరీంనగర్ జిల్లాలో కూడా మేము ధర్నాలో పాల్గొన్నాము. అదే కాకుండా మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అట్లాగే నెలకి 2 గర్భవతి నమోదు చేయించాలని మా మెడల పైన కత్తి పెట్టినట్టుగా బెదిరిస్తూ ఉన్నారు. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ ఏఎన్సీ టార్గెట్ను కూడా రద్దు చేయాలి. అట్లాగే మాకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం, 50 లక్షల ఇన్సూరెన్సు, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మా సమస్యలన్నీ పరిష్కరించకపోతే, మా బిల్లుల్ని వెంటనే మాకు ఇవ్వకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ గాంధీ రోడ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో దీప పూజ కార్యక్రమం చేపట్టారు. 1008 దీపాలతో కార్త వీర్యాచున్ని దీపయంత్ర నిర్మాణం, దానికి పూజా విధానం అక్షరాలలో వివరించడం కష్టమని నిర్వాహకులు పేర్కొన్నారు. బగల ప్రత్యంగర అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో గురువులు బ్రహ్మశ్రీ శశికాంత్ శర్మ సత్యానంద నాథ దీక్ష నామాంకితల ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని రకాల బాధలను తొలగించే అద్భుతమైన ప్రక్రియలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయుణ్ణి, కార్త వీర్యార్జున్ని అనుగ్రహం పొందగలరని నిర్వాహకులు కోరారు. నగర ముద్రాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని, ఏక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన సుమారు 16 ముద్రాజ్ సంఘాలు సమావేశంగా ఏర్పడి ఏక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పిట్టల రవీంద్ర హాజరై నూతన సంఘానికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల రవితో పాటు చైర్మన్ చిక్కుడు రాజయ్య ముద్రాజు, ప్రధాన కార్యదర్శి నిర్మల కిషన్ ముద్రాజు, కోచ్ చైర్మన్ జడగల రాజయ్య ముద్రాజు, భాషవేణి ప్రకాష్ ముద్రాజు, గుడ్డెలుగుల పోచయ్య ముద్రాజు, వైస్ చైర్మన్గా గూడెల్లి రాజ్కుమార్ ముద్రాజు, తునికి మనోహర్ ముద్రాజు, రాగుల లక్ష్మణ్ ముద్రాజు, గుండా వెంకట ముద్రాజు, సెక్రటరీలుగా నక్కా ముద్రాజు, దానవేని నరేష్ ముద్రాజు, పిట్టల నరేంద్ర ముద్రాజు, జరగల శంకర్ ముద్రాజు, సోనవిని శ్రీనివాస ముద్రాజు, చిల్లా పరశురాం ముద్రాజు, గౌరవ సలహాదారులు నూనె రామస్వామి ముద్రాజు, మూల జైపాల్ ముద్రాజు, చిల్లా రాములు ముద్రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో మాకు ముఖ్యమైన ఈ రాష్ట్రంలో అధిక జనాభా గల ముదిరాజులను అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయి కనుక మరి మేము ముందుండటానికి, మేము పోరాటం చేయడానికి ఏ పార్టీ కూడా ఇలా బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ
ఎలాంటి పదవులు ఇవ్వకుండా మా జాతిని వాడుకుంటూ మా ఓట్లనే మా ఓట్లనే వాడుకుంటూ మాకు పదవులు ఇవ్వకుండా చాలా దౌర్భాగ్య స్థితిలో మమ్మల్ని తీసుకొస్తున్న ఈ పార్టీలో గుణపాఠం చెప్పేందుకు ఈరోజు ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సంఘాలన్నీ ఒక సంఘం ఏర్పడి రేపు రాబోయే కాలంలో ఒక పోరాటం ద్వారా మా హక్కులను కాపాడటానికి ఇలా BCD నుండి ఏ కానీ లేదా కాబోయే ఒక కార్పొరేషన్ కానీ కార్పొరేషన్ చైర్మన్లో కానీ కార్పొరేటర్లు కానీ ఇవన్నీ సాధించుకోవటానికి మిగతా పార్టీలు ఆ పార్టీ మీద మేము పోరాటం చేసి మా హక్కులను మేము కాపాడటానికి ఇలా ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగినది. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న ఈ పార్టీలకు గుణపాఠం చెప్పేందుకే ఈ సంఘం ఏర్పాటు చేసింది. ఏ పార్టీలు అయితే రేపు రాబోయే కాలంలో మా కార్పొరేషన్లో అధిక సీట్లు అయితే ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుందని దాదాపు 15,000 ఓటర్స్ ఉన్న ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఏకదాటికి తీసుకొచ్చి అని పోరాటం చేసి మా హక్కులను మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తామని ఇలా అధ్యక్షులు చిక్కుడు రాజయ్య గారు, ఉపాధ్యక్షులు జడగల రాజయ్య గారు, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్ గారు, అలాగే కార్యవర్గ సభ్యులు 13 సంఘాలకు వెళ్ళి తీసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా ఓట్లు వాడుకుంటున్నారు తప్ప మాకు సీట్లు ఇచ్చి రాజకీయంగా మమ్మల్ని ఎదగనివ్వడం లేదు. ఇలా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 లక్షల ఓటర్లు మా ముదిరాజు బిడ్డలు ఉంటే మీరు ఇచ్చిన స్థానాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. రేపు రాబోయే కార్పొరేట్ పరిధిలో కార్పొరేటర్లకు సంబంధించి ఏ పార్టీదైతేనేమి మీరు మా పార్టీ మా ముదిరాజు బిడ్డలు మీ పార్టీలలో పనిచేస్తున్నారు కదా, మీ పార్టీలకు పనిచేస్తున్నారు కదా, అలాంటప్పుడు మా బిడ్డలకు మీరు ఎందుకు టికెట్లు ఇవ్వరు? మీరు మా ఓట్లు వాడుకుంటున్నారు తప్ప ఇలా పోయినసారి కరీంనగర్లో ఎంతమంది కార్పొరేటర్లు టికెట్లు ఇచ్చారని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ వేదిక ప్రకంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఈ జేసీ ముదిరాజ్ జేసీ ఏర్పాటు చేసింది ఏదో వేరే కులాలను ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ భావాలను కాపాడుకుంటూ మన ఉనికిని మనం కాపాడుకోవడానికి ముదిరాజ్ జేసీని ఏర్పాటు చేసినామన్నా. అలాగే కార్పొరేషన్ దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ప్రతి రాజకీయ పార్టీ 10 కన్నా తక్కువ గెలిచే స్థానాలనే 10 కన్నా తక్కువ టికెట్లు ఇవ్వాలి, వారి బిడ్డల వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి వారికి మేము జిమ్మదారుగా ఉంటామని కూడా నేను చెప్తున్నా. అలాగే ఇంకోటన్నా ఈ ముదిరాజు వాస్తవ నేను మీరు టెంపుల్ అని తిరిగినాం కదా, మ్యాక్సిమం డెవలపింగ్ అని బాగా టెంపుల్ బాగా డెవలపింగ్ చేసేట్టు అన్న ఒకటి కాంపౌండ్ లేవు, అవి లేవు ఇవి లేవు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు చేస్తుంది కాబట్టి మీ సహాయ సహకారం ఉంటే కొంచెం ఫండ్స్ గురించి మీ ఎంబడి మేము ఉంటాం వల్ల కొంచెం మేము గట్టిగా పోరాడతాం, దాన్ని డెవలప్ చేస్తే మీకే భవిష్యత్తులో మీకే పేరు ఉంటుందని నేను మా సభంగా మనవి చేస్తున్నా. ఇంకోటి మన BC D నుంచి ఏ అనేది ఉంది, అది ఇట్లా పెండింగ్ ఉంది. అది స్పష్టంగా మనకు కనబడేదంటే కార్పొరేషన్ మన బిడ్డలు బాగా చదువుకొని ఉంటారు కాబట్టి స్పష్టంగా మనకు కనబడుతుంది. దానికి కూడా మనం మ్యాక్సిమం కష్టపడదాం. ఇంకోటి మనం చేసే కార్యక్రమాలు ఏవైతే డెవలప్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంగా అన్ని మనం చూసి వాళ్ళంతా కార్పొరేషన్లో వేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు తప్పకుండా వేయించాలని ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ చైర్మన్ భాషవేని మల్లేశం యాదవ్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో నట్టల నివారణ మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ హడక్ కమిటీ చైర్మన్ భాషవేని మల్లేశం యాదవ్, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎన్ లింగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ముందుగా చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేని సరోజన మల్లేశం యాదవ్ మొదటగా గొర్రెలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం యాదవ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న అన్ని గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, ఈ అవకాశాన్ని గొర్రెలు మేకలు ఉన్న గొల్ల కురుమలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ మండలం పశు వైద్య అధికారి డాక్టర్ జోష్న, కొత్తపల్లి పశు వైద్య అధికారి డాక్టర్ రామకృష్ణ, చేగుర్తి గ్రామ ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, కమిటీ సభ్యులు మారం గట్టయ్య, జిల్లా యూనియన్ హడక్ కమిటీ సభ్యులు దాడి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ మూల వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు కాంపల్లి కిరణ్, చామనపల్లి లావణ్య, ఎల్కపల్లి సరవ్వ, గ్రామ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గొర్రెల పెంపకాల సహకార సంఘానికి బాగా బాధుడుగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సిబ్బందిని అప్రమత్తం చేసి సేవ తీసుకోవడం వ్యక్తి. అటువంటి వ్యక్తికి మన ఊరికి రావడం మన ఆనందం. రెండవది ఈరోజు
మనం ఈ నట్ల మందు రావడానికి ముఖ్యంగా రాష్ట్రంలో మందు వచ్చినప్పటికీ కూడా పెట్టడం అనేది లేట్ జరిగితే నేను పున్నప్రభా గారిని మాట్లాడి అన్న మన నట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఈ సరఫరా చేయడం లేదు కాబట్టి మీరు తక్షణమే మన సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఇప్పించగలరని చెప్పగానే స్పందించి వెంటనే వాకిటి శ్రీగారితో సంబంధిత మంత్రితో మాట్లాడి ఇప్పుడే జరిగింది కాబట్టి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 252 జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు 143 జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద చెలో కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మెజార్టీ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. జీవోను రూపొందించిన విధానము జర్నలిస్టుల హక్కులను సంక్షేమాన్ని కాలరాయడమేనని లాయక్ పాషా మండిపడ్డారు. 252 జీవోను సవరించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం సత్వర చర్యలు తీసుకొని ఏటేలా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ల నేతృత్వంలో భారీ ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. ఇక మండలాల ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గము, యూనియన్ నాయకులు సుమారు 100కు పైగా జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా, జర్నలిస్టుల సంక్షేమాన్ని కాలరాసే విధంగా విడుదల చేసిన 252 జియో ద్వారా చాలామంది జర్నలిస్టులకు తీరని నష్టం జరుగుతోంది. 252 జియోను సవరించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వానికి మా సూటి ప్రశ్న, జర్నలిస్టుల కుటుంబాలే మీకు భారమవుతున్నాయా? జర్నలిస్టులే మీకు బరువవుతున్నారా? తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రను మీరు విస్మరించారా? మరి ఈరోజు మీకు జర్నలిస్టులు అంటే అంత చులకనగా ఎందుకు పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ అక్రిడిటేషన్లు ఇవ్వకపోగా ఇప్పుడు తాజాగా ఒక జీవో 252 నెంబర్తో ఒక జీవోను విడుదల చేసింది. ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. దీని ప్రకారము జర్నలిస్టులు అనేవారు చాలా నష్టపోతారు. అంతేకాకుండా జర్నలిస్టులను విభజించే విధంగా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే సవరించి మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్జీ పేరును తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధి ఇబ్బందుల దృష్ట్యా ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎజెండాలో అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్పి చివరకు ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకొని ఉపాధి కార్యక్రమాలు చేస్తూ బిల్లుపై నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ
ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపం మార్చొద్దు. పెద్దపల్లి జిల్లా ఊదేల మండలంలోని కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 95 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాటిచ్చిన ప్రకారం బీటీ రోడ్డు మంజూరు చేయించి ప్రారంభించుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచ్ పల్లె కనకయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, పలు గ్రామాల సర్పంచులు నరసింహారెడ్డి, మల్లేష్ గౌడ్, పిట్టల రవి, లింగారెడ్డి, ఓదేల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, నాయకులు మూల సంపత్ రెడ్డి, మధు యాదవ్, నారాయణ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడికి దేవాలయానికి టెంపుల్ కాడికి గద్దెల వరకు రోడ్ ఉంటుంది. ఒకటి ఇటు నుండి, ఒకటి కొల్లూరు రైల్వే స్టేషన్ పక్క నుండి కూడా ఇంకో రోడ్ ఉంటుంది. మొదలైతే ఈ రోడ్డును బీటీ రోడ్గా మరి వాళ్ళ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ రోడ్ను కూడా కొంచెం అక్కడక్కడ గ్రావెల్ పోసి ప్రస్తుతానికైతే మళ్ళీ సమ్మక్క పోయేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇటు హరిబోనం నుండి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ 2 మట్టి రోడ్లను కూడా దీంతో పాటు అవి కూడా పూర్తి చేస్తాం. మరి ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి సమ్మక్క సారలక్క జాతర. మరి ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇటు వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వేల మంది మరి ఇక్కడికి రావడం మరి మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీ. మరి ఏదైతే మేడారం జాతరకు సెంటిమెంట్ పోతే అక్కడ ఎట్లయితే ఇక్కడ మీదికి పోయి రావాలనేటువంటి ఆలోచన ఉంటుందో. కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాల్లో రోబోటిక్స్ శస్త్రచికిత్సపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రోబోటిక్స్ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ రాధాకృష్ణ సాజీ మాట్లాడుతూ పలు కీలక సందేశమిచ్చారు. రోబోటిక్స్ శస్త్రచికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హాస్పిటల్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్స్ శస్త్రచికిత్సపై ప్రజలకు అవగాహన చాలా అవసరమన్నారు. రోబోటిక్స్ శస్త్రచికిత్సపై వైద్య సేవలను ఆదర్శ హాస్పిటల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, సమ్మక్క వెళ్లే రహదారుల నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతపల్లి, మిర్చంపేట గ్రామాల్లో సమ్మక్క సారక్క వెళ్లే రహదారులకు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్లకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. పెద్దరాతపల్లి సమ్మక్క వెళ్లే రహదారికి 1,60,00,000, మిర్చంపేట సమ్మక్కకు వెళ్లే రహదారికి 95 లక్షల నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మిర్చంపేట, పెద్దరాతపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు సర్పంచులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మాట్లాడుతూ రాబోయే సమ్మక్క సారక్క జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు వెళ్లే రహదారులకు ప్రత్యేక నిధులు కేటాయించారని, పెద్దపల్లి నియోజకవర్గంలో 5 కోట్ల నిధులు కేటాయించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సర్పంచులు రావిశెట్టి లత, సారయ్య, పోషాల శైలజ, సదానందం,
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు ఉన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రీడలు మానసిక ఉల్లాసంతో ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్స్ ధర్నా. ఆశా వర్కర్స్ 2022-23 లెప్రసీ బిల్లులు, పల్స్ పోలియో ఎన్నికల రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్. నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమం. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామ సర్పంచులు కృషి చేయాలని మంత్రి పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.